నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. డిగ్రీ 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగు మోడల్ పేపర్ని ఈ వీడియోలో చర్చిద్దాం. ఇది నవంబర్ డిసెంబర్ 2023 అంటే బ్యాక్లాగ్ వాళ్ళు రాసినటువంటి క్వశ్చన్ పేపర్ రీసెంట్గానే జరిగింది. కాబట్టి క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏ పార్ట్ బిగా ఇదే విధంగా BA BCom BSc BBA రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రూపులకు అన్ని కాలేజీలకు తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాగే వస్తుంది. విభాగం A విభాగం B అని చెప్పి 80 మార్క్స్ గాను ఉంటుంది. నేను తీసుకున్నటువంటి పేపర్ ఇది ఆటోనమస్ కాలేజ్ పేపర్ కాబట్టి 75 మార్క్స్కు ఉన్నది, గుర్తుంచుకోగలరు. ఈ విధంగా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు పార్ట్ ఏ పార్ట్ బిగా సందర్భ సహిత వాక్యాలు, అట్లాగే ఒక కవి పరిచయము, అట్లాగే లెసన్లకు సంబంధించినటువంటి అంశాలు ఒక 3 క్వశ్చన్లు వచ్చినాయి. సెక్షన్ ఏకి సంబంధించి అంటే విభాగం ఏకి సంబంధించి, విభాగం బికి సంబంధించి 2 పద్యాలు వచ్చినాయి. అట్లాగే జీవన సారాన్ని నరుడ నేను నరుడ అనేటటువంటి ఖండిక ద్వారా కవి వ్యక్తీకరించిన విధానాన్ని తెలపండి అని, దేవరకొండ పూర్వ వైభవాన్ని తెలపండి అనేటటువంటి అంశానికి సంబంధించి, దాశరథి రంగాచార్య వెలుబుచ్చిన ప్రజాస్వామ్యవాద అధికార ధోరణిని విశ్లేషించండి. ఇక్కడ అన్ని కొంచెం టైపింగ్ మిస్టేక్ ఎక్కువ ఉన్నది ఈ పీడిఎఫ్లో. గ్రామాలకు పేర్లు ఎలా ఏర్పడతాయో సోదాహరణంగా రాయండి. తెలుగు వాక్య లక్షణాలు భేదాలు సోదాహరణంగా రాయండి అని తెలపండి అని క్వశ్చన్ పేపర్. ఇది కొంచెం టైపింగ్ మిస్టేక్లు ఉన్నాయి. విభక్తి ప్రత్యామ్నాయాలను సోదాహరణంగా పేర్కొనండి. ఇక్కడ పోదాహరణంగా ఇట్లా పడ్డది, కొంచెం టైపింగ్ మిస్టేక్లు ఉన్నాయి. ఇక్కడ సెక్షన్ ఏకి సంబంధించినవి కూడా చూడండి. ఆర్తగీతంలోని కవిని కదిలించిన సన్నివేశాలు ఏమిటో, ఇక్కడ పన్నివేశాలు ఏమిటో అని పడ్డాయి. కాళోజీ గురించి కవి పరిచయం చేయండి, కాళోజీ కవి పరిచయం తెలపండి అని. బ్రౌన్ సాహిత్య జీవితానికి సంబంధించి రమణ వ్యక్తిత్వాన్ని వివరించండి అని చెప్పి ఈ విధంగా నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చేసిన, అట్లాగే 1 hour కోర్సు కూడా చేసిన. ఆ 2 వీడియోల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ 2 వీడియోలను పర్ఫెక్ట్ వినండి, మీకు ఖచ్చితంగా ఒక గ్రేడ్ వస్తుంది.